హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్. అండ్ ఈరోజు నేను ఉస్మానియా యూనివర్సిటీ ముందున్నాను. అండ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ అండ్ సైన్స్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంది అండ్ అవి ఎక్కడ ఉంటాయి అనేది ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ ఆర్ట్స్ కాలేజ్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ సైన్స్ కాలేజ్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. సో నేను ఆల్రెడీ ఆర్ట్స్ కాలేజ్ ముందే ఉన్నాను కాబట్టి నేను మీకు ఒకసారి చూపిస్తాను ఆర్ట్స్ కాలేజ్. అయితే ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది చెప్పబోతున్నాను. సో చాలా మందికి ఇక్కడికి వచ్చే వరకు ఆ ఫ్యాక్ట్ అనేది తెలియదు అండ్ రియాలిటీ అనేది తెలియదు. సో మనం ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ చూసి ఏమనుకుంటాం అంటే సో మనకు సీట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మనము ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ లో చదువుకుంటామని అనుకుంటాము. బట్ ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో నేనే నా ఎగ్జాంపుల్ చెప్తాను. సో నాకు ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చినప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇక ఖచ్చితంగా నేను ఈ బిల్డింగ్ లో చదువుకుంటానని అనుకున్నాను. బట్ ఏంటంటే నాది ఎంఎస్సి ఫిజిక్స్ కాబట్టి అది సైన్స్ కిందకి వస్తుంది. సో ఎప్పుడైతే నేను ఈ కాలేజ్ కాడికి వచ్చానో అడ్మిషన్స్ అండ్ కౌన్సిలింగ్ కోసము, సో అప్పుడు నేను ఏం చేసిందంటే అక్కడ నుండి మన స్టార్టింగ్లో ఎంట్రన్స్లో ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో అక్కడ నుండి మనం ఇటు మూవ్ అవ్వకుంటూ వస్తే ఇటు వచ్చిన తర్వాత ఏమనుకున్నా అంటే ఇక ఈ కాలేజ్లోనే చదువుకోవాలి, ఒక ఒక మంచి ఫీలింగ్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రౌడ్నెస్ అనేది ఉండే. సో నేను ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఈ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ అనేది ఓన్లీ ఆర్ట్స్ వాళ్ళకే అండ్ సైన్స్ వాళ్ళకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయని తెలిసింది. సో ఆర్ట్స్ కాలేజ్ అనేది ఓన్లీ ఆర్ట్స్ వాళ్ళకి అండ్ సైన్స్ వాళ్ళకి ఏంటంటే ఈ రోడ్ అవతల సైడ్ ఏమో అన్ని సైన్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అండ్ ఆర్ట్స్ కాలేజ్కి ఏమో అన్ని డిపార్ట్మెంట్స్ ఏమో ఈ ఆర్ట్స్ కాలేజ్లో ఉంటాయి అన్నట్టు. సో అది ఇక్కడికి వచ్చినాక తెలిసింది. సో ఇక్కడ కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు అడుగుతాం కదా, సో డాక్యుమెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అడిగి పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సైన్స్ వాళ్ళకు సైన్స్ ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలని చెప్పారు. సో అప్పుడే నాకు డిఫరెంట్గా అనిపించింది. అసలు ఒక బాగా ఎగ్జైట్మెంట్తో వచ్చాను. బట్ ఇది ఎలా అంటే ఇది మన కాలేజే కానీ మనం దీంట్లో చదవం, అంతే డిఫరెన్స్ అలా ఉంటుంది. సో అది చాలా మందికి తెలియదు ఇక్కడికి వచ్చేంత వరకు. సో నో మ్యాటర్, ఇదంతా మన కాలేజే, ఇది ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి. బట్ ఈ ఫ్యాక్ట్ అనేది మనకు అందరికీ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఆర్ట్స్ కాలేజ్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయని దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఆర్ట్స్ కాలేజ్లో లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, ఎంఏ కన్నడ, ఎంఏ తమిళ్, పర్షియన్, ఎంఏ జర్మన్, ఎంఏ ఫ్రెంచ్, ఇంకా ఎంఏ అరబిక్, ఎంఏ సాంస్క్రిట్, ఎంఏ లింగ్విస్టిక్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్నట్టు. అండ్ సోషల్ సైన్స్ పరంగా చూసుకున్నట్లయితే పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్, ఎంఏ హిస్టరీ అండ్ ఎంఏ సోషాలజీ, ఎంఏ సైకాలజీ, ఎంఏ ఫిలాసఫీ, ఇలా చాలా ఉన్నాయి. ఎంఏ ఇస్లామిక్ స్టడీస్, ఎంఏ లైబ్రరీ సైన్స్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. జర్నలిజం డిపార్ట్మెంట్ కూడా ఉంది. వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను అంటే ఆర్ట్స్ కాలేజ్ చూపించి దాని తర్వాత నేను సైన్స్ కాలేజ్ అండ్ వాటి డిపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో చూపించబోతున్నాను. అదేవిధంగా మన ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే మనకు లైబ్రరీ ఉంటుంది. సో దాని లైబ్రరీ లొకేషన్ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో లేట్ చేయకుండా మనం సైన్స్ కాలేజ్ సైడ్ కూడా వెళ్ళిపోదాము. సో ఇది మన ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. సో నేను ఇక్కడ నుండి మీకు లైబ్రరీ లొకేషన్ కూడా చూపిస్తాను. సో లైబ్రరీ లొకేషన్ ఎలా ఇటు సైడ్ ఉంది అండ్ అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. సో ఆ టెంపుల్ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో నేనైతే ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ కాడికి వచ్చాను. చూసుకోండి, ఇది అంబేద్కర్ది ఒక ఫ్లెక్సీ ఉంటుంది అన్నట్టు. సో అక్కడ నుండి నేను మొత్తం చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇది మన ఆర్ట్స్ కాలేజ్ అండ్ మనం స్ట్రేట్గా వెళ్తే ఇక్కడ మన ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంటుంది. సో అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మన ఎస్బీఐ బ్యాంక్ వెళ్ళి అటు నుండి తిరిగి మళ్ళీ మన ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి అక్కడ నుండి మీకు లైబ్రరీ లొకేషన్ అనేది చూపిస్తాను. నేను లైబ్రరీ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే అటు వెళ్తే మన సైన్స్ కాలేజెస్ కొద్దిగా దూరం అవుతాయి. సో ఫస్ట్ అయితే మనం చూసుకోండి, ఇక్కడ మన ఎస్బీఐ బ్యాంకు ఉంటుంది. సో ఎస్బీఐ బ్యాంక్ అనేది ఇక్కడ మన బైక్ కనబడుతుందా, స్కూటీ, సో అక్కడనే ఎస్బీఐ బ్యాంక్ అనేది ఉంటుంది. సో అదన్నట్టు మనకు మన యూనివర్సిటీలోనే ఎస్బీఐ బ్యాంక్ కూడా ఉంది. సో ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మనం ఇటు ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తే మాత్రం ఇది ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ అండ్ స్ట్రేట్గా బిల్డింగ్ కనబడుతుందా, సో ఆ బిల్డింగే మన అంబేద్కర్ లైబ్రరీ అన్నట్టు. అండ్ ఇటు సైడ్ గెస్ట్ హౌస్ ఉంటుంది. సో ఈ దారి స్ట్రేట్ వెళ్ళే దారేమో మన అంబేద్కర్ లైబ్రరీకి వెళ్తుంది అండ్ ఇటు సైడ్ ఒక కార్ వెళ్తుందా, అదేమో గెస్ట్ హౌస్ సైడ్ వెళ్తుంది అన్నట్టు. సో అది అండ్ ఇదేమో ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. సో ఇదన్నట్టు లొకేషన్. ఒకవేళ మనకు ఆర్ట్స్ కాలేజ్లో జిరాక్స్లు కూడా దొరుకుతాయి. సో ఎప్పుడైతే కొత్త వాళ్ళు జాయిన్ అవుతారో వాళ్ళకు జిరాక్స్ల కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మీరు మీ దగ్గర రిక్వైర్డ్ జిరాక్స్ లేనప్పుడు మీరు ఈ లైబ్రరీకి వెళ్ళి జిరాక్స్లు తీసుకోవచ్చు. ఎప్పుడైతే అడ్మిషన్ స్టార్ట్ అవుతారో అప్పుడు చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ అటు సైడ్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది అండ్ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ ఇటు సైడ్ సైన్స్ కాలేజెస్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకోండి, మనం సివిల్స్ అకాడమీ కూడా ఉంటుంది అన్నట్టు. సివిల్స్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సైన్స్ కాలేజెస్. చూసుకోండి ఈ రూట్ అండ్ ఇక్కడ మన డిపార్ట్మెంట్స్ లిస్ట్ కూడా ఉంటుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఫిజిక్స్ డిపార్ట్మెంట్, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, జువాలజీ, బాటనీ, ఆస్ట్రానమీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్, సెంట్రల్ వర్క్షాప్, న్యూ బాటనికల్ గార్డెన్,
అండ్ ఎన్సీసీ ఆఫీస్ కూడా ఉంటాయి అన్నట్టు ఇటు సైడ్. సో నేను ఈ డిపార్ట్మెంట్ సైన్స్ కాలేజ్ డిపార్ట్మెంట్స్ అనేవి నేను చూపిస్తాను. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ మన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ దానికి అటు సైడ్ ఏమో నెక్స్ట్ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అండ్ దాని నెక్స్ట్ డిపార్ట్మెంట్ బాటనీ అండ్ జువాలజీ. అవి రెండు ఒకటే దాంట్లో కంబైన్ అయి ఉంటాయి. సో నేను మన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ చూపించిన తర్వాత మీకు ప్రిన్సిపల్ ఆఫీస్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. సో అది మనం న్యూగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సైన్స్ వాళ్ళు ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నా, ఏదన్నా కౌన్సిలింగ్ ఉన్నా మనం ఇక్కడే వచ్చి మన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అదే నేను చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ మన ప్రిన్సిపల్ ఆఫీస్లోనే ఒక లైబ్రరీ కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే అంత సమ్మర్ ఉంది కాబట్టి అన్ని హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొన్ని ఓపెన్ ఉంటాయి, కొన్ని ఓపెన్ ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసుకోండి, ఇది ఫిజిక్స్ డిపార్ట్మెంట్. అండ్ మనం స్ట్రేట్గా వెళ్తేనేమో మనకు ప్రిన్సిపల్ ఆఫీస్ అనేది వస్తుంది అన్నట్టు. అండ్ మనం లెఫ్ట్లో చూసుకుంటే ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో కొద్దిగా ముందుకు వెళ్ళినాక చూపిస్తాను. సో ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ పక్కన మనకు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, అండ్ దాంట్లోనే స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇటు ముందు కనబడుతుంది కదా, ఇదే ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్. అండ్ ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ పక్కకే మనం మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, మ్యాథమెటిక్స్ అండ్ దాంట్లోనే స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. అయితే మన ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్లో మన ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు కూడా చదువుతారు, బట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్లో మన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే చదువుతారు, అండ్ సెకండ్ ఇయర్లో మాత్రం వీళ్ళు ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతారు అన్నట్టు. సో ఇది మన ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ చూసుకోండి. ఇది మన ప్రిన్సిపల్ ఆఫీస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. కొద్దిగానే ముందుకెళ్తే ఈ కార్ కనబడుతుంది కదా, సో ఇక్కడనే మన మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది, అండ్ దీంట్లోనే స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా దీంట్లోనే ఉంటారు. సో ఇక్కడ మీరు చూసుకోండి, నేను చూపిస్తాను ముందుకు. అండ్ ఇక్కడ స్ట్రేట్గా దారి కనబడుతుంది కదా, సో అటు నుండి కూడా మనం రావచ్చు ఇటు ప్రిన్సిపల్ ఆఫీస్కి. అండ్ అదేవిధంగా మన మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కి కానీ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి కానీ, లేదా మన ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్కి కూడా రావచ్చు. సో ఇది మన మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ నుండి మనం ఏం చేద్దామంటే మళ్ళీ మన ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్దాము. సో ఇక్కడ నుండి స్ట్రేట్గా మన బైక్ కనబడుతుంది కదా, అక్కడ నుండి ఒక దారి ఉంటుంది. అండ్ మనం ఇంతకుముందు మెయిన్ రోడ్ నుండి వచ్చాం కదా, అటు సైడ్ నుండి కూడా ఒక దారి ఉంటుంది. సో అక్కడ నుండి కిందికి దిగితే అదే ప్రిన్సిపల్ ఆఫీస్ సైడ్ ఉంటుంది అన్నట్టు. సో అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుంది, అండ్ దాని ఇటు రైట్ సైడ్ ఏమో మా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అది సో ఇక్కడ నుండి మనం వెళ్ళొచ్చు. అండ్ మన ప్రిన్సిపల్ ఆఫీస్లోనే మనము సైన్స్ వాళ్ళము ఏదైనా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నా, కౌన్సిలింగ్ ఉన్నా, సో ఇక్కడ నుండి కిందికి వెళ్తే మన లెఫ్ట్ సైడ్లో మన ప్రిన్సిపల్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఇదేమో పార్కింగ్ ఏరియా అన్నట్టు. సో ఇది మన ఫిజిక్స్ డిపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ నుండి. ఇక్కడ ముందు కనబడుతుంది కదా బిల్డింగ్, ఇదే మన ప్రిన్సిపల్ ఆఫీస్. ఇంకా ముందుకు వెళ్తేనేమో మనకు క్లారిటీగా కనబడుతుంది. సో ఇక్కడ మనము హాస్టల్ రెన్యువల్ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నట్టు. సో మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడ ఒక్కొక్కసారి జిరాక్స్ కూడా పేస్ట్ చేస్తారు. సో మనము ఇటు స్ట్రేట్గా వెళ్తేనేమో మనకు అప్లైడ్ జియో కెమిస్ట్రీ కూడా ఉంటుంది, అండ్ జియాలజీ ఉంటుంది. సో ఇది మన సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆఫీస్, అండ్ దీంట్లోనే మనకు ఒక లైబ్రరీ కూడా ఉంటుంది, అండ్ మన స్కాలర్షిప్ సెక్షన్ కూడా దీంట్లోనే ఉంటుంది అన్నట్టు, సైన్స్ వాళ్ళకి సంబంధించింది. సో హాస్టల్ రెన్యువల్ చేసుకోవాలన్నా, స్కాలర్షిప్ కోసం కూడా మనం రెన్యువల్ చేసుకోవాలన్నా, అప్లై చేసుకోవాలన్నా ఈడికే రావాలి. సో ఇది అన్నట్టు సైన్స్ వాళ్ళకు మనకు ఏవైతే రిలేటెడ్గా ఉన్నాయో అవన్నీ వర్క్స్ మనం ప్రిన్సిపల్ ఆఫీస్లోనే చేసుకోవాలి, అండ్ డిపార్ట్మెంట్లో. అండ్ ఇటు ముందుకెళ్తేనేమో మనకు అప్లైడ్ జియో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అనేది ఫస్ట్ ఉంటుంది. సో చూసుకోండి, ఇది అప్లైడ్ జియో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్, అండ్ దీంట్లో అప్లైడ్ జియో కెమిస్ట్రీ వాళ్ళు వస్తారు. అండ్ ఇటు మనము డైరెక్ట్గా స్ట్రేట్గా వెళ్తేనేమో ఇటు సైడ్ ఒక దారి కనబడుతుందా రైట్ సైడ్లో, అదేమో స్పోర్ట్స్ లాంజ్కి. అంటే ఇక్కడ మనము చెస్ కానీ ఇండోర్ గేమ్స్ ఆడుకోవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్, చెస్, అండ్ దాంట్లో టేబుల్ టెన్నిస్ అట్లాంటి గేమ్స్ ఉంటాయి అన్నట్టు, అవి కూడా ఆడుకోవచ్చు. అండ్ మనం ముందుకెళ్తేనేమో మనకు జియాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇది జియాలజీ డిపార్ట్మెంట్, జియాలజీ. సో మనం ముందుకెళ్తేనేమో మళ్ళీ ఇటు సైడ్ ఒక లెఫ్ట్ దారి కనబడుతుందా, అదేమో మన సైన్స్ క్యాంటీన్కి వెళ్తుంది అన్నట్టు. సైన్స్ కాలేజ్కి వెళ్ళే రూట్లోనే మనము సి గ్రౌండ్ కూడా ఉంటుంది, అండ్ అటు సైడ్ నుండే సి గ్రౌండ్, హెచ్ గ్రౌండ్, బి గ్రౌండ్కి వెళ్ళొచ్చు. అండ్ అటు సైడే మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది అన్నట్టు, స్విమ్మింగ్ పూల్ లొకేషన్ కూడా అటు సైడే ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ పూల్కు దగ్గరలోనే ఒక బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకోండి, మన ముందున్న బిల్డింగ్ ఫారెన్సిక్ సైన్స్ బిల్డింగ్, అండ్ మన రైట్ సైడ్ ఏమో కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది బ్యాక్ సైడ్ నుండి. అండ్ ఇటు ముందు చూస్తేనేమో బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఒక కార్ కనబడుతుందా, అదే బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అక్కడనే ఉంటుంది. ఇక్కడ నుండి ముందుకెళ్తేనేమో మనకు బాటనీ అండ్ జువాలజీ డిపార్ట్మెంట్ ఉంటాయి, అవి రెండు కంబైన్ ఉంటాయి. అండ్ దానికంటే ముందుకు వస్తేనేమో సివిల్ సర్వీస్ అకాడమీ ఉంటుంది. సో ఎవరైతే సివిల్స్ ఆస్పిరెంట్స్ చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. అండ్ ఇక్కడ నుండి ముందుకెళ్తేనేమో మనకు
మన హాస్టల్స్ ఉంటాయి అన్నట్టు. బాయ్స్ హాస్టల్స్, మానేరు హాస్టల్, గోదావరి హాస్టల్ అండ్ దుందుబి హాస్టల్ అండ్ సెంటినరీ హాస్టల్ కూడా ఉంటాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.